ఏమైనా ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి సరే ఇంక ఇది ఎన్ని రోజులు పొడిగించుకుంటూ వెళ్తుందో చూద్దాం. పొడిగించుకోవడం కదా సార్, న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా మనిషికి. అంటే నేనేమంటున్నానంటే లిటరల్లీ ఒక మనిషి ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, బయట బహిర్గతం అవుతున్నాయి. ఇవన్నీ కూడా నా దగ్గర లేవండి. అలా కాదు, అక్కడ ఈ మధ్య కాలంలో సంచలనంగా పట్టుబడిన మస్తాన్ సాయి ఫోన్ లో సీజ్ చేస్తే దొరికిన ఆధారాలన్నీ కూడా మన మీడియా ఛానల్కి ఎలా బయటకు వస్తున్నాయో అదే ఫోన్ లో నుంచి బయటకు వచ్చిన ఆధారాలు ఇవన్నీ కూడా. ఎంత దారుణం అండి. నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మస్తాన్ సాయి ఫోన్ సీజ్ చేశారు అంటున్నారు కదా, సీజ్ చేస్తే దాంట్లో నిజంగానే అమ్మాయిల ఫోటోలు ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళు ఎవరన్నా సరే అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇస్తారా? ఆ మీడియా వాళ్ళు చక్కగా వాళ్ళని అంటే కనీసం ఫోటోలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోతాయి, పోలీసులకైనా అది ఉంటుంది కదా. సరే మీడియా కొంతమందికి ఎథిక్స్ ఉండవు, వేసేస్తుంటారు అనుకున్నాను. బట్ ఇస్తారా పోలీసులు? ఇవ్వరు. ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కనుక కేసేస్తే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి. గోప్యంగా ఉంచాల్సిన వ్యవహారాలు అది ఇవ్వలేదు. ఎక్కడి నుంచో వచ్చినాయి. ఈవిడ దగ్గర ఉన్న ఇన్నాళ్ళు మస్తాన్ సాయిని బెదిరించడానికి వాడుతున్న ఇవన్నీ కూడాను ఇవాళ అక్కస్తోటి మస్తాన్ సాయి చెప్పేశాడనే అక్కస్తోటి ఇవన్నీ బయటకి ఇచ్చి ఇలా చెప్పండి అని చెప్పి వాళ్ళతో మీడియా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని అలా చెప్పిస్తుంది. మస్తాన్ సాయి ఫోన్ సీజ్ చేస్తే దాంట్లో ఇన్ఫర్మేషన్ పోలీసులు వీళ్ళకి ఇచ్చారా? ఎవరి చెవులు పూలు పెడుతున్నారు?